ప్లాన్ చేస్తే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. నేను 3 టైమ్స్ విజిట్ చేశాను మున్నార్‌కి. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. మున్నార్‌కి ఏ టైంలో వెళ్ళడం బెస్ట్ అని అడిగితే నా పర్సనల్ థాట్ అయితే జనవరిలో వెళ్ళడం బెస్ట్. అప్పుడు పెద్దగా వర్షాలు ఉండవు, చాలా గ్రీనరీ ఉంటుంది, అన్ని వ్యూ పాయింట్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. మీరు ప్లాన్ చేసుకుంటే జనవరిలో ప్లాన్ చేసుకోండి, లేకపోతే రెయిన్స్ లేని టైంలోనే చూసి ప్లాన్ చేసుకోండి. ఈ ట్రిప్కి టోటల్ బడ్జెట్ 6,000 రూపీస్ అవుతుంది పర్ పర్సన్. 4 days 3 nights. నేను వెళ్ళినప్పుడు నాకు 6,000 అయ్యింది. బికాస్ నేను చాలా బడ్జెట్లో ఈ ట్రిప్ని కంప్లీట్ చేశాను. మీరు కూడా ముందే ప్లాన్ చేసుకుంటే తక్కువలో అయిపోతుంది. మీరు వెళ్ళే సీజన్ని బట్టి, ఉండే ప్లేస్ని బట్టి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇక్కడ కొన్ని ప్లేసెస్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. కొలుక్కుమలై పీక్కి జీప్ సఫారీ ఉంటుంది, 500 పర్ పర్సన్ అవుతుంది. అలాంటివన్నీ నేను స్కిప్ చేశాను. అలా మీరు అవన్నీ వెళ్తే లైక్ జీప్ సఫారీ, ఎలిఫెంట్ సఫారీ ఇలాంటివి వెళ్తే మీకు ఎక్కువ అవుతుంది బడ్జెట్. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ మున్నార్కి మనం ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. మన తెలుగు స్టేట్స్లో మీరు విజయవాడ, తిరుపతి ఆర్ వైజాగ్ ఆర్ హైదరాబాద్ నుంచి అలువా స్టేషన్ ఆర్ కొచ్చి స్టేషన్కి వెళ్ళొచ్చు. మనకి డైరెక్ట్ ట్రైన్ లేదు మున్నార్కి. సో మీరు మీ ప్లేస్ నుంచి అలువా ఆర్ కొచ్చి వెళ్తే అక్కడి నుంచి చాలా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మున్నార్కి. ఈ వీడియోలో నేను కొచ్చి నుంచి ఎలా వెళ్ళాలో చెప్తున్నాను. మీకు కుదిరితే మీరు ఈ ట్రిప్లో కొచ్చి కూడా కవర్ చేయొచ్చు. మున్నార్కి డైరెక్ట్ ట్రైన్ లేదు. ఫస్ట్ కొచ్చికి ట్రైన్లో వెళ్ళాలి. టికెట్ కాస్ట్ 575 రూపీస్. సికింద్రాబాద్ నుంచి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 12:20కి ట్రైన్ ఉంది. కొచ్చికి నెక్స్ట్ డే మార్నింగ్ 11:55కి రీచ్ అవుతాం. అక్కడి నుంచి బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళండి. కొచ్చి నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి మున్నార్కి. టికెట్ కాస్ట్ 135 రూపీస్. 3 to 4 hours బస్ జర్నీ. మున్నార్కి మనం ఈవినింగ్ వరకు రీచ్ అయిపోతాం. నెక్స్ట్ మున్నార్లో స్టే ఎక్కడో చూద్దాం. నాకు తెలిసి మున్నార్లో ఇంతకంటే తక్కువ బడ్జెట్లో ఎవ్వరికి స్టే దొరకదు. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, సోలోగా వెళ్ళినా ఇదైతే సేఫ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది కేఎస్ఆర్టీసీ మున్నార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టూరిస్టుల కోసం. ఈ స్టే బస్ స్టాండ్లోనే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు యూజ్ చేయని బస్సెస్ని డార్మెటరీగా కన్వర్ట్ చేశారు. ఈ స్టే కాస్ట్ 220 రూపీస్ విత్ ఏసీ. ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మీ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళడం మర్చిపోకండి. ఫీమేల్కి, మేల్కి సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఫీమేల్ డార్మెటరీ, మేల్ డార్మెటరీ, ఫ్యామిలీ డార్మెటరీ అని సపరేట్ ఉన్నాయి. హాట్ వాటర్ అయితే ఇక్కడ లేవు. ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంది అని అంటే ఈ స్టే టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు. అంటే మీరు ఈ స్టేలో ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 9 వరకే ఉండొచ్చు. అండ్ మీరు ఏ డేది ఆ డేనే వెళ్ళి బుక్ చేసుకోవాలి, ప్రీ బుక్ చేసుకోవడానికి ఉండదు. అండ్ వీకెండ్స్లో అయితే కొంచెం ముందే వెళ్ళి లైన్లో నిలబడాలి, బికాజ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మార్నింగ్ మొత్తం మీరు సైట్ సీయింగ్కి వెళ్తారు కదా, అప్పుడు లగేజ్ క్యారీ చేయడం ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఎక్కువ ప్యాక్ చేసుకొని వెళ్ళకండి. నేను వెళ్ళినప్పుడు చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. ఇది మెయిన్ బస్ స్టాండ్లో కాబట్టి మనకు అన్నిటికీ ఈజీగా ఉంటుంది. లేదు మాకు ఈ స్టే సెట్ కాదు అనుకుంటే booking.comలో చెక్ చేయండి. మీ బడ్జెట్లో మీరు బుక్ చేసుకోండి. అది కూడా ప్రీ బుక్ చేసుకొని వెళ్ళండి. ఎక్కువ మంది వెళ్తే మాత్రం మీకు బడ్జెట్లోనే అయిపోతుంది. నెక్స్ట్ మనం మున్నార్లో తిరగడానికి ఎలానో చూద్దాం. నాకైతే బెస్ట్ ఆప్షన్ స్కూటీ రెంట్కి తీసుకోవడం అని అనిపించింది. బికాజ్ ఇక్కడ ఆటోలో మనం వెళ్తే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చేస్తారు. అండ్ కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఎక్కువసేపు నిలబడి మనకు చూపించరు. అండ్ పర్టికులర్ ప్లేసెసే వాళ్ళు మనకు చూపిస్తారు. సో నేనైతే ఆటో మాత్రం సజెస్ట్ చేయను. ఇక్కడ స్కూటీ రెంట్కి మనకి 500 to 600 తీసుకుంటారు. కానీ పక్కా ప్రీ బుక్ చేసుకోండి. ఆన్లైన్లో ముందే వాళ్ళకి కాల్ చేయండి. నేను ఏదైతే ఈ పేజ్లో సైట్ చూపిస్తున్నానో వాళ్ళకి కాల్ చేయండి. 500 రూపీస్ ఏమో తీసుకుంటారు. ప్రీ బుక్ చేసుకొని వెళ్ళండి. మీరు స్కూటీలో రెంట్కి తీసుకొని వెళ్తే పక్కా ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని ప్లేసెస్లో సిగ్నల్ ఉండదు. అక్కడ మనకి లాంగ్వేజ్ సరిగ్గా రాదు కాబట్టి, అర్థం అవ్వదు కాబట్టి మనకి ఆఫ్లైన్ మ్యాప్స్ యూజ్ అవుతుంది. లేదు అంటే మున్నార్ కేఎస్ఆర్టీసీ వాళ్ళు డైలీ మార్నింగ్ 9కి వాళ్ళు సైట్ సీయింగ్ అనేసి బస్ పెడతారు. మీరు ఆ బస్ని బుక్ చేసుకోవచ్చు. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి అడిగితే వాళ్ళే క్లియర్గా చెప్తారు. 200 ఏమో తీసుకుంటారు పర్ పర్సన్ సైట్ సీయింగ్కి.
బ్రేక్ఫాస్ట్ అయితే శ్రీలక్ష్మి టిఫిన్ సెంటర్లో ట్రై చేయండి. ఇది బస్ స్టాండ్కి నియర్ బైయే ఉంటుంది. మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారు. టేస్ట్ కూడా బాగుంది. నేను ఎందుకు ఇక్కడ ట్రై చేశా అంటే ఆ టైంలో వేరేవేవి ఓపెన్ అయ్యలేవు, వీళ్ళది మాత్రం ఓపెన్ చేశారు అండ్ టేస్ట్ కూడా బాగుంది. లంచ్కి హోటల్ మహారాణిలో ట్రై చేయండి. లేదు అంటే లంచ్ కూడా మీరు శ్రీలక్ష్మి టిఫిన్ సెంటర్లోనే ట్రై చేయొచ్చు. ఇంకా చాలా లోకల్ ప్లేసెస్ ఉన్నాయి వాళ్ళ ఫుడ్ ట్రై చేయడానికి, కానీ మరీ అంత బ్యాడ్గా అయితే ఉండదు. నాకైతే ఫుడ్ మనం అడ్జస్ట్ అయి తినచ్చు అని అనిపించింది. నెక్స్ట్ మనం మున్నార్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలో చూద్దాం. నేను మీకు 3 డేస్ ఐటనరీ చెప్తాను డే వైజ్. డే 1 ఎర్లీగా లేసి మట్టుపెట్టి డ్యామ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు బోటింగ్ చేయడానికి ఉంటుంది. నేనైతే చేయలేదు, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. వీకెండ్స్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా సో ఎర్లీగా వెళ్ళడానికి ప్లాన్ చేయండి. బికాజ్ మున్నార్లో వీకెండ్స్ చుట్టుపక్కల ఉన్న చాలామంది వచ్చేస్తారు. అక్కడి నుంచి ఎకో పాయింట్కి వెళ్ళండి. దాని తర్వాత కుండలే లేక్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా టాప్ స్టేషన్కి రీచ్ అవ్వండి. ఆన్ ద వేలో మీకైతే చాలా సీనిక్ రూట్స్ కనిపిస్తాయి, బెస్ట్ వ్యూస్ ఉంటాయి, మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మీరు ఏ టూరిస్ట్ ఏరియాకి వెళ్ళినా కూడా ఇది ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు క్యారీ చేసే ఫుడ్ కానీ ఏదైనా ప్లాస్టిక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ అక్కడే పడేయద్దు. అంటే లైక్ కొంతమంది వాటర్లో పడేస్తారు, అక్కడే లైక్ కొండల మీద నుంచి కిందికి పడేస్తారు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఆ ఏరియాలో ఎవరు వచ్చి క్లీన్ చేయడానికి కుదరదు. సో అది అక్కడే ఉండి ప్లేస్ అంతా గలీజ్ అయిపోతుంది. సో బీ రెస్పాన్సిబుల్. డే 2 ఎర్వికులం నేషనల్ పార్క్కి వెళ్ళండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి, లేకపోతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. అక్కడి నుంచి లక్కోం వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఈ వాటర్ ఫాల్స్కి మీరు ఏ సీజన్లో వెళ్ళినా కూడా మినిమం వాటర్ ఉంటాయి, బట్ సమ్మర్ సీజన్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మీరు ఒకవేళ ఈ వాటర్ ఫాల్స్లో ఆడుకోవాలి అని అనుకుంటే ఇంకో సపరేట్ పెయిర్ తీసుకొని వెళ్ళండి, డ్రెస్. అండ్ అక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్ అనుకుంటా. అక్కడి నుంచి మీరు పెరియ కనల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. దాని తర్వాత గ్యాప్ రోడ్కి వెళ్ళండి. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది, గ్యాప్ రోడ్. మీరు కూడా చాలా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి ఉంటారు గ్యాప్ రోడ్ గురించి. సో మస్ట్ విజిట్. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ రిటర్న్ మున్నార్కి వచ్చి లోకల్ షాపింగ్ చేసుకోండి. నేను మున్నార్లో లోకల్ షాపింగ్ చేశాను, అది కూడా ఓన్లీ స్పైసెస్ అండ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా. నేను షాపింగ్ చేసిన షాప్ వచ్చేసి ఇదే. మీకు నచ్చితే మీరు కూడా షాప్ చేయండి. నాకు ఇక్కడ బెస్ట్ ప్రైజెస్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అనిపించాయి. సో ఇదంతా అయిపోయాక డే 3 కొలుక్కుమలై సన్ రైజ్ పీక్. నేనైతే ఈ పీక్కి వెళ్ళలేదు, కానీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ పీక్ గురించి చెప్తున్నాను. కొలుక్కుమలై సన్ రైజ్ పీక్కి మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. 2:30కి స్టార్ట్ అవ్వాలి. అంటే మున్నార్ నుంచి మీరు 2:30కి స్టార్ట్ అవ్వాలి. దీన్ని కూడా మీరు 1 డే ప్రియారే జీప్ బుక్ చేసుకోండి. పర్ పర్సన్ 500 రూపీస్ అవ్వచ్చు జీప్కి. అండ్ అక్కడి నుంచి లైక్ మీరు కొలుక్కుమలై సన్ రైజ్ చూసుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆన్ ద వేలో టీ ఫ్యాక్టరీకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ అండ్ ఫైనల్గా పునర్జని ట్రెడిషనల్ విలేజ్కి వెళ్ళండి. చాలామందికి కేరళ కల్చర్ కానీ వాళ్ళ ఆర్ట్స్ కానీ చూడాలని ఉంటుంది. సో ఈ ప్లేస్కి వెళ్తే మీకు అక్కడ వాళ్ళ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అన్నీ షో చేసి చూపిస్తారు. దీని టికెట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. రిటర్న్ మున్నార్ నుంచి కొచ్చికి వచ్చేయండి. కొచ్చి నుంచి హైదరాబాద్కి ఎవ్రీడే ట్రైన్ ఉంది. ఎర్నాకుళం టౌన్ స్టేషన్ నుంచి మార్నింగ్ 11:20కి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్కి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:30కి రీచ్ అవుతారు. ట్రైన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఇంకా చాలా ప్లేసెస్ గురించి ఈ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. లేదు అంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే అరుణాచలం అని కొట్టి రాధే ట్రావెలర్ అని మీరు సర్చ్లో కొడితే మీకు దాని వీడియో వచ్చేస్తుంది. లేదు మీరు సర్చ్ చేసే ప్లేస్ గురించి నా ఛానల్లో లేకపోతే మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఆ ప్లేస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.